మంగరాజన్న కాల్ చేసేసి వాళ్ళ చెల్లెలి పెళ్ళుంది వైజాగ్ వచ్చేయి అన్నాడు. ఇంక రాజులాంటి మంగరాజన్న పిలిచాక విశాఖపట్నం పోకుంటే బాగోదు కదా అని చెప్పి విశాఖపట్నం అయితే బయలుదేరిపోయాను. ఇక అన్ని బట్టలు సర్దేసుకుని నాకు బుజ్జిదేమో ఇంట్లో నుంచి పోకుండా ఫుల్‌గా నిద్రలో వెయ్యింకా. ఉంది. దాన్నైతే లేపేసి బయటకి పెట్టేసి పైన దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పెట్టేసాను. ఇలా వెళ్తూ ఉంటే ఇలా అయితే చూసింది. ఇంక మా స్టేషన్‌లో వదిలేందుకు మా బావనైతే పిలిచాను. వచ్చాడు. అలా స్టేషన్‌లో అయితే వదిలేసాడు. ఏదో పురూలియా ఎక్స్‌ప్రెస్ అట. పేరైతే ఎప్పుడు వినలేదు. దీనికే బుక్ అయింది తత్కాలు. సరే దానికి ఎక్కేద్దామని అలా వెయిట్ చేస్తుంటే ట్రైన్ అయితే వచ్చేసింది. ఆకలిగా ఉందని ఫుడ్ అండ్ క్రాక్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. తెచ్చిచ్చేసాడు ఒంగోలులో తినేసాను. అలా ఒక టైట్ స్లీప్ ఏసాక నిద్ర లేవగానే విశాఖపట్నం అయితే చేరుకున్నాను. కాలిగోర్ల ఫంక్షన్ ఉందంటే కొత్తవలస నుంచి అనకాపల్లి అయితే ఎళ్ళిపోయాము. మన పక్కేమో నలుగంటారు. అక్కడేమో కాలిగోర్ల ఫంక్షన్ అంటారంట. కాకపోతే మన పక్క కొద్దిగా ఫార్మల్ టైప్ ఆఫ్ వేరియేషన్ ఉంటది. ఇక్కడేమో ఫుల్ మాసు. రంగులు కూడా బాగా పూసుకొని బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇంకా మాస్‌గా కూడా ఉంటారంట. కోడిగుడ్లు, టమాటాలు కూడా కొట్టుకుంటారంట. బాగా అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మన పక్కైతే ఇంత ఎంజాయ్‌మెంట్ అయితే అస్సలు ఉండనే ఉండదు. మంగరాజన్ననైతే ఇలా తయారు చేశారు వాళ్ళ కజిన్స్ అందరూ. నెక్స్ట్ పార్ట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.